సో బుచ్చారెడ్డి చాలా యూనిక్ పర్సనాలిటీ లేదా యూనిక్ బీయింగ్ అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. అదే ఇంటర్నెట్లో చాలామందికి నేను చెప్పడం వల్ల తెలిసింది అనుకో. సో నేను చాలా థ్రిల్ అవ్వడం కానీ లేకపోతే నిశ్శబ్దం అయిపోవడం కానీ సర్ప్రైజ్ అవ్వడం కానీ చాలాసార్లు జరిగింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చెప్తాను. ఇదేదో సినిమాల సీన్ లాగా ఉంటుంది, యాక్చువల్లీ ఇది రియల్గా జరిగింది. నేను కొంచెం అందంగా చెప్పొచ్చు, అది వేరే సంగతి. బట్ ఒకరోజు నేను బుచ్చారెడ్డి గారి పెయింటింగ్ వేసిన, చిన్న ఉపోద్ఘాతం. బుచ్చారెడ్డి గారు పెయింటింగ్ వేసిన ఆయిల్ కలర్స్లో. ఆయన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ పెయింటింగ్ చూశారు ఆయన. ఇట్లా చూశారు, బాగుంది, ప్యాక్ చేసి పైన పెట్టాను. అంటే మనం మామూలుగా గోడ మీద తగిలియాలి కదా, అంటే కవర్ ఎత్తి అది అలాగే ఉండి ప్యాక్ చేసి పైన పెట్టు అంతే. సరే ఎందుకని అడిగా. అప్పుడు వాళ్ళ గురువుగారు అని చెప్పారనమాట. నాకు గురువుగారు ఉన్నారు, ఆయన అంతేవాసింది అని. అంతేవాసి అంటే అర్థం తెలుసా? అంటే అట్లా పడి ఉండేవాడు. అంటే నీవే, నీ ఎక్స్టెండెడ్ బాడీ అది అట్లా ఉండడు. శిష్యుడు వేరు, భక్తుడు వేరు, అంతేవాసి వేరు. గురువు శిష్యుడికి భక్తుడి కంటే ఉన్నత స్థితి అంతేవాసి. దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ద మాస్టర్. దే నో ఎవ్రీథింగ్, బట్ స్టిల్ దే హ్యావ్ దట్ హ్యూమిలిటీ టు నాట్ టు క్లెయిమ్ అనమాట. అట్లా అంతేవాసి. సో అని వాళ్ళ గురువుగారి ఫోటో చూపించారు. అప్పుడు అడిగారు అనమాట, మరి మా గురువుగారిది మా అమ్మగారిది వేయవా? అది వేసిస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇది పెట్టుకుంటాను. అది సరే అని ఇది ఆ తర్వాత వేషాన్ని అయిపోయింది. ఒకరోజు హఠాత్తుగా అన్నారు, మనం హైదరాబాద్ వెళ్దాం అంటే. ఎక్కడికంటే మా గురువుగారి దగ్గర. మనం మామూలుగా ఎట్లుంటుంది, హలో సార్ బాగున్నారా, బాగున్నా ఎట్లుంటుంది కదా, అట్లా లేదు అది. కారు ఇట్లా రీచ్ అయ్యి దిగగానే ఆయన బట్టలు చూసుకొని బుచ్చారెడ్డి. అప్పుడు ఆయన వయసు 80, వాళ్ళ గురుగారి వయసు 86. ఆయన పేరు బిరుదురాజు రామరాజు గారు, అంటే పేరు కూడా చెప్తున్నా. ఆయన మన తెలంగాణ అట్లాగే తెలుగు జానపద సాహిత్యం మీద విస్తృతమైనటువంటి రీసెర్చ్ చేసిన వ్యక్తి. ఆయన కూడా శరీరం వదిలేశాడు. ఆయన శిష్యులు ఎందరెందరో పిహెచ్డి స్కాలర్స్, రీసెర్చ్ స్కాలర్స్, వైస్ ఛాన్సలర్స్గా ఉన్నారు ఇప్పుడు. ఆయన వర్ధంతి సభ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళంతా పిహెచ్డి స్కాలర్సే. అబ్బో, 100 మంది వచ్చారు. అంతమందికి సాహిత్యవేత్తలకు ఇన్స్పిరేషన్ ఆయన. సో అని వెళ్ళిన తర్వాత ఆ ఇంటి లోపలికి వెళ్ళి బుచ్చారెడ్డి గారు అంటే నాకు గుసగుసలాడారు, కాళ్ళు కడుక్కోవాలి అంటే నాకేం తెలియదు కదా. అంటే ఈయనేంది ఇట్లా మారిపోయాడు అట్లా అనుకుంటుంది. అది ఎట్లుందంటే ఒక 50 ఏళ్ళ సార్ దగ్గరికి ఒక చిన్నపిల్లాడు పోతే ఎట్లుంటుంది అట్లుంది సన్నివేశం. అసలు బుచ్చారెడ్డి 80 ఏళ్ళు అంటే అసలు 80 ఏళ్ళ వ్యక్తి ఒకలా ప్రవర్తించాలి కదా, అసలు అది లేనే లేదు. అక్కడ బ్యాగ్ పెట్టేసి కాళ్ళు కడుక్కొని ఇట్లా కొంచెం లోపలికి వెళితే ఒక పెద్ద చైరు, మామూలు చైర్ కాదు, కొంచెం ఎత్తుంది. అది ఎత్తుంది, దాని కింద దిమ్మి ఉందంటే దాని మీద కాలు పెట్టి పైన కూర్చున్నాడు ఆయన. కాళ్ళు గాల్లోనే వేలాడుతున్నాయి. ఆ తర్వాత పెద్ద టేబుల్, దానికి అటాచ్డ్ ఇట్లా లేపితే ఇట్ విల్ ఓపెన్. దానికి అటుపక్క అన్ని పుస్తకాలు, ఇటుపక్క పుస్తకాలు, వెనుక పుస్తకాలు. నేను నాకు చూసినంత వరకు విజువల్ చెప్తున్నా. తర్వాత ఆయన కూర్చొని రాసుకుంటుంది ఇట్లా బుచ్చారెడ్డి లోపలికి రాగానే, ఏ బుచ్చారెడ్డి ప్రయాణం బాగా జరిగిందా, ఎప్పుడు బయలుదేరావు అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన దిక్కు కూడా చూడలే. బుచ్చారెడ్డి వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 నమస్కారం కాదు, ఇట్లా కాదు, ఏమంటారు, టో టు హెడ్ సాష్టాంగ నమస్కారం మొత్తం అట్లా పడి అట్లా పెట్టాడు అనమాట. నేను ఆశ్చర్యపోయి చూస్తాను అయితే. అది ఐ హ్యావ్ నెవర్ సీన్ దట్ బిఫోర్. ఏదే ఇట్లా అంటారు ఏదో అట్లాంటిది, ఎంత హంబుల్ సబ్మిషన్. అప్పుడు ఆయన అడుగుతున్న బుచ్చారెడ్డి ఒక్క సెకండ్లో దే ఆర్ ఇన్ టు వర్క్. బుచ్చారెడ్డి మొన్న ఎవరో బుక్ రాశారు, అది ముందు మాట రాయమన్నారు, ఒకసారి చూస్తావా, పంపిస్తాను, లేకపోతే ఇప్పుడే ఉండి చూస్తావా ఏమిటి అంటే, అలాగే చూస్తాను గురువు గారు అని ఆయన చెప్తున్నాడు. 1 సెకండ్లో దే ఆర్ ఇన్ టు వర్క్. అసలు మామూలుగా అయితే కాస్త రెస్ట్ తీసుకో, అట్లా ఏం లేదు. ఒక 30-40 సెకండ్స్ తర్వాత కాళ్ళకు నమస్కారం చేసి లేచి లోపల అమ్మగారు, అంటే ఆయన ధర్మపత్ని, అమ్మగారికి కాళ్ళకి నమస్కారం పెట్టిన తర్వాత ఆమె భుజం ఇచ్చి, ఏం బుచ్చారెడ్డి బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, ప్రయాణం బాగా జరిగిందా, ఎవరికి కుర్రాడు, నువ్వు చెప్పింది ఇతనేనా, బాగున్నావమ్మా అదే మాట్లాడి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత భోజనం చేద్దరు. ఏమ్మా, నిజానికి మా బుచ్చారెడ్డి కంటే ఆమె చాలా చిన్నది వయసులో, కానీ అమ్మగారు అంటే అమ్మగారే. ఆ తర్వాత బుచ్చారెడ్డి నేను కుర్చీలో కూర్చున్నాను, ఆయన రాసుకో. అసలు కంప్లీట్ సైలెన్స్. వాళ్ళు మాట్లాడేదంతా పుస్తకాల గురించే. అవును సార్, అది చదివాను, అది బాగుంది అనిపిస్తుంది,
కానీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే బాగుంటుంది, నువ్వు అట్లా అన్నావు కదా, అలాగే చెప్తానులే, ఇంతే. తర్వాత ఇంకేదో ముందు మాట అంటే దానికి రాయడం అనవసరం అనిపిస్తుంది సార్ అంటే, నువ్వు అన్నావుగా అలాగేలే. ఇట్లాంటి ఒక గమ్మత్తైన చూస్తే ఉల్టా ఉంది. బుచ్చిరెడ్డి చెప్పింది ఆయన వింటున్నాడు, కానీ గురువు గారు అయిన తర్వాత అమ్మగారు పిలిచిరి, బుచ్చిరెడ్డి రా తిందు అంటే ఇద్దరం పోయినాం. డైనింగ్ టేబుల్ పెట్టిన తర్వాత భోజనం అంతా పెట్టారు, ఏమంటారు పకోడీలు అవి ఇవి, అంతే ఒక పండగ వాతావరణం లాగా. బుచ్చిరెడ్డి వచ్చాడంటే అట్లా చేయవలసిందే. అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను తింటున్నా, బుచ్చిరెడ్డికి పక్కనే కుర్చీలో కూర్చొని ఆమె వడ్డిస్తుంది. ఆ తర్వాత ఇది ఏం పచ్చడి చెప్పుకో బుచ్చిరెడ్డి అంటే ఇది పుదీనా కాదు బుచ్చిరెడ్డి, పుదీనా పచ్చడి కాదు అది, నువ్వు సరిగ్గా రుచి చూడట్లే, ఇట్లా ఈ టైప్ మాట్లాడుకుంటున్నారు. సరే తర్వాత బుచ్చిరెడ్డి 2 ముద్దలు తిని, నాకు ఇంకా చాలా అమ్మగారు, అదేంది బుచ్చిరెడ్డి అని చెప్పి, ఏమండి బుచ్చిరెడ్డి సరిగా తింటంలో ఏమిటో అంటే, ఆయన అట్లా లేపుకొని ఇట్లా వేసి ఒక కట్టె తీసుకొని ఆయన వచ్చి, ఏం బుచ్చిరెడ్డి తినొచ్చావా ఏమన్నా అంటే, లేదు సార్ అంటే, మరి ఎందుకు తినవు, నీకోసమే కదా వండింది, ఇగో తొందర ఏమీ లేదు, కుర్చీ తీసుకురా ఇట్లా కుర్చీకి ఆయన ఒకరు, ఇట్లా అమ్మగారు అట్లా కూర్చొని ఒక 2 నిమిషాలు నిలుపు అని ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఆ వంకాయ కూర వేసుకో తిను, చాలు సార్ అట్లా అంటావు కదా బుచ్చిరెడ్డి, మంచిగా నువ్వు తింటావు కదా తిను, ఒక 5 నిమిషాలు ఒక్క ముద్ద తిని నా కోసం, ఇట్లా నేను చూశాను. ఆ తర్వాత సరిపోయింది, ఒక ½ అన్ అవర్ దాకా తినబెట్టారు కూర్చొని. అట్లా బుచ్చిరెడ్డి నాకు తినబెట్టాడు ఒక్కసారి పర్మిషన్ తీసుకుని, మరి ఒకసారి నేను నీకు వడ్డిద్దాం అనుకుంటున్నా, నీకు అభ్యంతరం లేకపోతే ఏమి తినకు, అంతకుముందు ఉదయం తినకుండా మధ్యాహ్నం రా, ఒక్కసారి అంటే నేను వెళ్ళి తిన్నాను, వేరే సంగతి. ద మోస్ట్ బ్యూటిఫుల్ మీల్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అలాగని ఇప్పుడు నా బిడ్డ పెడితే బాగాలేదని కాదు, ఆ వ్యక్తి స్థాయికి, ఆ వ్యక్తి చేష్టకి ఎవరైనా చూస్తే నమ్మరు అన్నట్టు, అంత హ్యూమిలిటీ, అంత లవ్, కంపాషన్. ఆ తర్వాత వెళ్ళి చేతులు కడుక్కున్నాం. ఆ తర్వాత నేను కాళ్ళు కడుక్కుంటే వెనక కొంచెం తడవలే అని చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పెయింటింగ్ ఇచ్చాం. వాళ్ళు చాలా అసలు దాన్ని చూడగానే సంతోషపడ్డారు. సంతోషపడిన తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ వాళ్ళ పుస్తకాల గురించి చర్చ, అది ఇది. హఠాత్తుగా ఆయన ఏమన్నా సార్ ఇంకా బయలుదేరి బుచ్చిరెడ్డి అన్నాడు. మళ్ళీ వెళ్ళాలి కదా, ఇంకా బయలుదేరి, ఏ అటాచ్మెంట్ లేదు అసలు, 0. ఆ తర్వాత కారు ఎక్కిన తర్వాత బుచ్చిరెడ్డి అన్నమాట నాకు గుర్తు. డ్రైవర్కి చెప్పాడు త్వరగా పోనీ, ఎందుకంటే రజనీ చేసిన పెయింటింగ్ కూడా పెట్టుకోవాలి, త్వరగా పోనీ. అయిపోయింది ఇక త్వరగా పోనీ. ఫస్ట్ పోగానే ఇంటికి పోగానే చెప్పులు బుచ్చిరెడ్డికి ఆ టైంలో కాళ్ళ నొప్పి, ఇట్లా ఫాస్ట్ ఇట్లా వెళ్ళిపోయి అదే ఇట్లా ఫాస్ట్ నడిచేవాడు అనమాట. నడిచి వెంటనే దాన్ని తిప్పి పెట్టుకొని బాగుంది అట్లా. ఆ తర్వాత ఒకరోజు నాకు తెలిసింది వృద్ధిరాజ రామరాజు గారు కాలం చేశారని. అయితే బుచ్చిరెడ్డి ఎంత బాధపడతాడు, ఎంత ఏడుస్తున్నాడు, ఇట్లా ఏదో ఉంటుంది కదా నాకు తెలిసి ఫోన్ చేశా, మామూలుగా మాట్లాడండి సార్, తెలుసా తెలీదా అని అనుకున్నా. వస్తావా ఒకసారి వెళ్ళాను. అయిన తర్వాత ఏమిటంటే మా గురువుగారు పోయారు, వర్ధంతి సభ వెళ్దాం అనుకుంటున్నా, నువ్వు వస్తావా అని, సినిమాకి వెళ్తాను వస్తావా అని అడుగుతూ అట్లా ఉంది. అది నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే అసలు మా గురువుగారు ఎంత గొప్పవాడు అనేది అట్లా ఏదో అనుకున్నా నేను. అలాంటిది ఏమీ లేదు, అటువంటిది 0. చెప్తున్నా అదే తర్వాత చెప్తా. తర్వాత అంటే నేను ప్రాక్టికల్గా చూశాను కదా, వ్యూస్ లేవు, నా వ్యూవే బోల్తా పడ్డది అక్కడ. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము, చాలామంది కార్లు గీర్లు, పోగానే రిజర్వ్డ్ ఫర్ బుచ్చిరెడ్డి, అందరికీ బుచ్చిరెడ్డి పరిచయం. ఆ తర్వాత నాకు లేదుగా రిజర్వ్ సీట్, నేను నిలబడ్డా, అదే కూర్చో అన్నాడు. సరే రిజర్వ్డ్ కదా కూర్చో అన్నాడు. అయిపోగానే బుచ్చిరెడ్డిని చూసి వాళ్ళ కూతురు అంతా వచ్చారు, కూర్చున్నట్లేదు నా వెనకాల ఏదో రిజర్వ్ పీకేశారు, అయిపోయింది. ఇక్కడ నువ్వు చెప్పంటే మర్చిపోయినావు పక్క, అప్పుడే ఎవరు వచ్చి ఈ
ఇది రిజర్వ్డ్ సార్ అని నీకు చెప్తే ఇతన్ని అంటే నువ్వు వెళ్ళబోతుంటే సరే నేను కూడా అని బుచ్చారెడ్డి లేస్తే మళ్ళీ లేచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు పిలిచి మీ ఇద్దరిని వచ్చినాడు. అది ఇది అయిపోయింది కదా. నేను ఇప్పుడు చెప్పింది వేరే, అది ఎలాబొరేషన్లో కాకుండా ఈ అంటే ఓ గురువు శిష్యుల సంబంధం ఎట్లా ఉంటుంది అంతేవాసికి అని చెప్తున్నా. తర్వాత బుచ్చారెడ్డిని ఫస్ట్ పిలిచారు స్టేజ్ మీద మాట్లాడడానికి. టైం 11:30 అయ్యిండొచ్చు. నేను అనుకున్నా అసలు ఒక గంట స్పీచ్ అని ఇస్తాడు అని అనుకున్నది. కూర్చోండి మంచి రిలాక్స్ అయిపోయి కూర్చున్నా. అసలు గురువు గారి గురించి ఎంత చెప్తాడో అని వెళ్ళిన తర్వాత ఒక నిమిషం అట్లా ఉండి ఆయన అన్న ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చెప్తా. ఇంకా బిరుదరాజు రామరాజు గారు ఎట్లాంటి వారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రెండవది నా గొంతు కాస్త గాద్గిదం అవుతున్నది. అంటే గాద్గిదం అంటే తెలుసా, అంటే కొంచెం పూడుకపోయింది వాటర్ లేకర్ వాటెవర్ మనకు బాధ అయినప్పుడు చోక్ అంటారు కదా, అందుకని నేనేం మాట్లాడలేదు అంతే మరి అని చెప్పేసి అయిపోయింది. నేను అనుకున్నా అందరి స్పీచ్లు వింటాడేమని ఇట్లా కిందకి వచ్చి వెళ్ళిపోతారు. అది ఎక్కడికి వెళ్ళిపోదా అంటే ఆకలి అవుతుందని. ఆ తర్వాత వాళ్ళ డాక్టర్ తర్వాత కిందికి సెల్లర్లో ఫుడ్ అంతా పెద్ద భోజనశాల, షడ్రసోపేతమైన భోజనాలన్నీ పెట్టారు. ఆయనకి ఇష్టమైన రుచులన్నీ పెట్టారు. 1 గంటకు ఓపెన్ చేయాలి. ఫుడ్ అంతా రెడీ ఉంది. వాళ్ళ కూతురు సార్ 1 గంటకి నాకు ఆకలిస్తుంది అన్నాడు. ఓకే సార్ అని చూపించి తినేయండి సార్. ఎవ్వరు లేరు. మేము ఫస్ట్ పోతే అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఈ ముసలోడికి అసలు ఇంత ఆకలి ఏంది, ఆయన చచ్చిపోయి సంతాన సభ జరుగుతుంటే అనే ఉంటుంది కదా. ఒకగానే ప్లేట్ తీసుకో అన్నీ పెట్టు కూర్చో అని నేను ఆశ్చర్యపోయేదని అడుగుతాను ఏదో అడగాల్సింది అడుగు అన్నాడు. అట్లా కాదు సార్ మీ గురువు గారు అంటేది ఇంత ఏమంటే ఇంతమంది ఇంత మాట్లాడుతున్నారు, మీరేంది ఇట్లా అంటే ఇంకో ఆయన ఉన్నప్పుడు ఆయనతో పరిపూర్ణంగా అనుభవించాను, పోయిన తర్వాత మాట్లాడనవసరం. రెండోది ఎవరెవరైతే ఆయన గురించి గొప్ప చెప్తారో వాళ్ళు ఎవరో నాకు తెలుసు. తర్వాత గురువుగారికి భోజనం అంటే ఇష్టం, ఆయన భోజనం నేను తింటాం అంటే ఇష్టం. ఇదే నా నివాళి, పరిపూర్ణంగా తింటాను, నువ్వు కూడా తిని అని ఎంత ప్లెజెంట్గా అడిగడిగి వేయించుకొని ప్రతి పదార్థం పరిపూర్ణంగా తిని ఒకసారి అక్కడే గురువుగారు నమస్కరించుకొని నేను మహబూబ్నగర్ వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ రానవసరం లేదు అంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాబట్టి. సంథింగ్ స్ట్రేంజ్, ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇది ఎట్లా అనుకున్నా కానీ బుచ్చారెడ్డి గారు మరణించినప్పుడు నాకు ఏ బాధ కలగలేదు, ఈనాటికి ఏ బాధ కలగదు. సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ అని ఒక భావన తప్ప ఏ ఉండదు. ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర పోలేదు. నేను ఆయన తలుచుకున్న ఏదన్నా జ్ఞానం అనుభవం ప్రకారం తప్ప అసలు ఆయన పోవడం తీరని లోటు. నేను ఒక ఆర్టికల్ రాశాను సాక్షిలో. నన్ను అడిగారు, ఓకే బుచ్చారెడ్డి కాలం చేశారు కదా, ఎంతమందిని అడిగినా మీరు రాస్తేనే బాగుంటుందని సజెస్ట్ చేశారు, అసలు మీరు ఎవరు, మీరు ప్రొఫెసరా అంటే బచ్చగాడి నేను, మరి మీ పేరు ఎందుకు చెప్తున్నారు అది నాకు తెలియదు, మరి మీరు రాయండి అంటే నేను రాసి పంపిస్తాను. అప్పటికప్పుడే రాసి పంపించాను. అందులో చివరి మాట ఉంటుంది అనమాట. నీ దగ్గర అది ఉందా ఇంటర్నెట్ ఓపెన్ అవుతుందేమో చూడు. అందులో ఏం రాశానంటే ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పిచ్చి పిచ్చి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగానే ఉంటాడు అని రాసలేదు. సో కాంతిరీసా బుచ్చారెడ్డి అని కొట్టి చూడు. నాకు గుర్తు లాస్టా హాస్పిటల్నే కలిసి అసలు నాకు ఒక 2-3 తేదీలే గుర్తున్నాయి. ఆగస్టు 15, 2014 తర్వాత 15 తర్వాత, ఎందుకంటే నా బుక్ రిలీజ్ అయిన తర్వాత ఆయన కాలేజ్ చేశారు. నోట్స్ ఆఫ్ మోషన్ తర్వాత నా ఫస్ట్ బుక్ చూశారు ఆయన.
మళ్ళీ. రాదు. సో ఎనీవే అట్లా నేను ఆయన గురించి ఒక ఆర్టికల్ రాశాను. ఐ ఓన్లీ సెలబ్రేట్ హిజ్ లైఫ్, ఐ డోంట్ రిగ్రెట్. అతను ఎవరైనా అందరూ మరణించవలసింది, అదే సత్యం కదా. నేను చెప్తున్నా, నేను ఏదో రోజు పోతాను, వింటున్న మీరు పోతారు. అందుకని దాని గురించి చర్చ అనవసరం. ఉన్నంతసేపు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, ప్రకృతితో, జంతువులతో ఎట్లా ఉన్నాం అన్నదే జీవితానికి ప్రమాణం తప్ప సిద్ధాంతాలు లేకపోతే అట్లా చేయాలి ఇట్లా చేయాలి అనుకోవడమో కానే కాదు. సో బుచ్చారెడ్డి ద్వారా నేను తెలుసుకున్నది చాలా చిన్న చిన్న విషయాలు. అన్ని పనులు శ్రద్ధగా చెయ్యి. ఎట్లా నీళ్ళు ఇస్తావు అట్లే భోజనం పెట్టు, అట్లే కంచం ఎత్తు, అట్లే కంచం గడువు. ఇంతకు మించిన ఆధ్యాత్మిక లెసన్ అయితే నాకు కనపడలే. ఇంత గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలను చూసా, వాడిని ద్వేషిస్తారు, వీనితో పీకులాడతారు, నాదే కరెక్ట్ అని ఒక సెల్ఫ్ ప్రొక్లమేషన్ ఉంటుంది. అలాంటివి ఏమీ లేని ఒక సాదాసీదా ప్రాణి అని. జై బుచ్చారెడ్డి, అంతే. రీసరస్ వైస్.